అందరికీ హాయ్ అండి. ఒక చిన్న మాట నాది. పిల్లలు ఇప్పుడు చదువుకుంటారు, మంచిగా పాస్ అవుతారు. అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ క్లాస్ అని చెప్పేసి మళ్ళీ క్లాస్లో ఎమ్మటే జాయిన్ అవ్వమని ఇబ్బంది పెట్టకండి. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, నాకు హైదరాబాద్లో ఫ్రెండ్ ఉంది. వాళ్ళ బాబు నెక్స్ట్ క్లాస్లో, నాన్న మంచి ఫస్ట్ క్లాస్ వచ్చినావు కదా, మళ్ళీ నెక్స్ట్ ఏమంటే వేరే క్లాస్లో మళ్ళీ జాయిన్ అవ్వమంటే, మమ్మీ నాకు కొంచెం కూడా ఫ్రీ టైం ఇవ్వరా, నాకు ఎప్పుడు ఇది కాక ఇన్ని రోజులు నేను మంచి చదువుకొని పాస్ అయ్యాగా మమ్మీ, మళ్ళీ ఇప్పుడే ఎందుకు నన్ను క్లాస్లో పంపిస్తున్నారని చెప్పేసి వాడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందండి. నిజం చెప్తున్నా, వాళ్ళు 10 days అవుతుంది వాడు బయటకు వెళ్ళిపోయి. 9 years ఉండే వాడికి. వాడు అసలు పాపం ఇప్పుడు ఎక్కడ ఉంటుండో ఎట్లా ఉంటుండో, ఉన్నాడని అయితే మెసేజ్ వాడు పెడతాడు కానీ ఎక్కడ ఉంటాడు అనేది వాళ్ళకి దొరకట్లేదండి. వాళ్ళు డిపార్ట్మెంట్ ఫీల్డ్లో ఉన్నోళ్ళే, అటువంటి వాళ్ళే పిల్లల్ని కనుక్కోలేకపోతున్నారు. మనలాంటి వాళ్ళు చేయలేరు. పిల్లలకు కొంచెం ఫ్రీ టైం ఇవ్వండి. చదువు ముఖ్యమే. అసలు మన పిల్లలు అనే వాళ్ళే దూరం అయిపోయినాక చదువు ఎలా మనకి ముఖ్యమనేది నాకైతే తెలియదు. చదువుకోవాలి, చదువు ఉండాలి కాదనట్లే, కానీ పిల్లల్ని టార్చర్ పెట్టేంత చదువు అంత అవసరం లేదు. పిల్లలకి ఇప్పుడు హాలిడేస్లో కొంచెం పల్లెటూరు మన అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేయండి, ప్రశాంతంగా ఉండనివ్వండి. అట్లా అని చెప్పి వాళ్ళు అటు ఇటు ఒంటరికి వదిలిపెట్టకుండా కొంచెం మనమే దగ్గర ఉండి పెద్దవాళ్ళం ఈవినింగ్ మార్నింగ్ టైంలోనూ వాళ్ళని బయటికి తీసుకెళ్ళి ఎంజాయ్ చేయించి మంచిగా అవన్నీ చేలు అవన్నీ పల్లెటూరు వాతావరణం చూపించి ఇంటికి తీసుకొచ్చుకోండి. నేనైతే చెప్పే మాట ఇదే, మన పిల్లలంటూ లేకపోతే మనకు చదువు ఎందుకు, ఇంకేది ఎందుకు, మనం వాళ్ళ కోసమే చదివిస్తున్నాం కాదనట్లే, కానీ వాళ్ళది అర్థం చేసుకునే వయసు కాదు కదా. నా ఆలోచన అయితే అదండి. పాపం 10 days నుంచి వాళ్ళు ఎదుగుతున్నారు. వాడు ఈ ఎండకి ఎలా ఉండో ఎక్కడ ఉండో అన్నది మనకు తెలియదు. ముఖ్యంగా పెద్దవాళ్ళని ఎటుపోయినా వాటర్ బాటిల్ ఇచ్చి పంపించండి, ఇసుక్కోకుండా. ఇంట్లో చాలామంది కొంచెం ఇసుక్కుంటారు పెద్దవాళ్ళని చూస్తే, వాటర్ బాటిల్ ఇచ్చి పంపించండి. మనం కూడా ఎటన్నా వెళ్ళినా వాటర్ బాటిల్ తీసుకెళ్ళాలి. పిల్లలు మాత్రం కొంచెం జాగ్రత్త. వాళ్ళని మరీ ఇసుక్కొని మరీ క్లాసులో పెట్టి చేపలు రుద్దినట్టు రుద్దకండి దయచేసి. ఒక చిన్న మాట నాది. ఇప్పుడు వాడు వెళ్ళిపోయిండు, 10-10 days నుంచి వాళ్ళు ఎంత బాధపడుతున్నారో అసలు